డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. మోడీ అమిత్ షాల బండారం మొత్తం బట్టబయలైపోయింది. కాంగ్రెస్ ముఖ్య నాయకుడికి ఫోన్ చేసి రాహుల్ గాంధీతోటి మీరు చెప్పండి మోడీని పర్సనల్గా టార్గెట్ చేయొద్దని అని అమిత్ షా ఈ ఫోన్ కాల్ చేస్తే ఆ సమయానికి రాహుల్ గాంధీ కూడా పక్కనే ఉన్నాడనేది ఒక సమాచారం. రాహుల్ గాంధీకి ఆ నాయకుడు చూపిస్తూ అమిత్ షా కాల్ చేస్తున్నాడంటే నా గురించి అయితే కనుక నాతోనే డైరెక్ట్గా మాట్లాడమని రాహుల్ గాంధీ కూడా చెప్పాడనేది ఇప్పుడు బాగా నేషనల్ సోషల్ మీడియాలో బాగా హల్చల్ అవుతుంది. ఎందుకంటే మరి నేషనల్ మీడియా మొత్తం గోధీ మీడియా అని పేరు పెట్టుకుని మరి బీజేపీ సంఖలో కూర్చొని ఉన్నారు కదా వాళ్ళందరూ. అందుకని ఈ వ్యవహారం గురించి ఏం మాట్లాడరు. కానీ సోషల్ మీడియాలో చాలా మంది ఇప్పుడు ది వైర్ లాంటివి కానీ ది ప్రింట్ లాంటివి కానీ మిగతా చాలామంది అసలు ఈ వ్యవహారాన్ని ఆదేశ్ రావెల్ అనే ఒక జర్నలిస్టు తన ఫేస్బుక్ పోస్టింగ్లో బయట పెట్టేసిన దాని గురించి కిమ్ అనకుండా లేదు అతని మీద కనీసం కేసు కూడా పెట్టకుండా మెదలకుండా ఊరుకున్నారంటే ఇది నిజమేనని వాళ్ళు కూడా ధృవీకరించుకున్నట్టే కదా. అసలు ఆ ఫోన్ కాల్ ఎందుకు చేయాల్సి వచ్చింది, దాని వ్యవహారం మొత్తం ఈ వీడియోలో నేను మీకు చెబుతాను. వీడియోని పూర్తిగా చూడండి. డిలీట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి, ఎందుకంటే దీని మీద ప్రెషర్ ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంది, కూటమి అధికారంలో ఉంది కాబట్టి. అందుకని డిలీట్ కాకముందే దీన్ని పూర్తిగా చూసేయండి. అలాగనే మీకేమన్నా నచ్చితే డౌన్లోడ్ కూడా చేసి పెట్టుకోండి, ఇన్ ఫ్యూచర్ అయినా కూడా పనికొస్తుంది. తెలుగు మీడియా మొత్తంలోనే ఇదే మొట్టమొదటి వీడియో కొండబద్దల్లోనే ఈ వ్యవహారం ఈ ఫోన్ కాల్ గురించి బయట పెడుతోంది. 4 రోజులు అవుతున్నా కూడా దీని గురించి ఏ సమాచారం ఇంతవరకు తెలుగు మీడియాలో రాలా. ఇది మొట్టమొదటిగా కొండబద్దలే బయట పెడుతోంది. ఇక అసలు విషయానికి వస్తే కాంగ్రెస్ ముఖ్య నాయకుడితోటి రాహుల్ గాంధీ మాటామంతిలో ఉన్న సమయంలో అమిత్ షా నుంచి ఒక ఫోన్ వచ్చింది. వెంటనే ఆ నాయకుడు కూడా ఇదిగో అమిత్ షా ఫోన్ చేస్తున్నాడని రాహుల్ గాంధీకి చూపిస్తే నా గురించి అయి ఉంటుంది, నా గురించి అయితే కనుక ఆ విషయం ఏదో డైరెక్ట్గా నాతోనే మాట్లాడమని చెప్పాడు రాహుల్ గాంధీ అనేది కూడా ఒక సమాచారం. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకుడు ఆ ఫోన్ కాల్ అటెండ్ చేస్తే అమిత్ షా మాట్లాడాడు. దాంతో మోడీని పర్సనల్గా టార్గెట్ చేయొద్దని రాహుల్ గాంధీకి చెప్పండి, ఆయన ఈ మధ్య ఎక్కువగా ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మోడీ మీద కామెంట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి, మీరు ప్లీజ్ దాన్ని కొంచెం చూడండి, ఆయనతో చెప్పండి అని అంటే అది మీరే రాహుల్ గాంధీ తోటి స్వయంగా చెప్పండి, రాహుల్ కూడా పక్కనే ఉన్నాడంటే ఫోన్ కాల్ కట్ చేసేసారు. ఈ వ్యవహారం ఒకటి ఇప్పుడు నేషనల్లో ఉన్న హిందీ సోషల్ మీడియాలో బాగా హల్చల్ నడుస్తుంది. మన తెలుగు అయితే ఏం లేదు, దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. మరి ఈ వ్యవహారం వాళ్ళకి తెలిసి పట్టించుకోలేదా, దీని గురించి చెప్పలేదా అనేది అయితే ఏం తెలియదు. ఈ వ్యవహారం మాత్రం బయటకు రాలా. ఇక పర్సనల్ టార్గెట్ అనే అంశానికి వచ్చేటప్పటికి బీజేపీ రాహుల్ గాంధీని టార్గెట్ చేయటం అంటే ఏ స్థాయిలో టార్గెట్ చేసిందో నేను కొత్తగా మీకేం చెప్పాల్సిన పనిలా. నేషనల్లో ఒక పప్పుని తయారు చేసి పెట్టారు, రాహుల్ గాంధీని పప్పు అని చెప్పేసి ఆయన ఒక పప్పుని చేశారు. దాన్ని అందిపుచ్చుకుని వైసీపీ కూడా ఇక్కడ రాష్ట్రంలో లోకేష్ని పప్పుని చేశారు. ఇటు లోకేష్ అటు రాహుల్ గాంధీ ఇద్దరు మేము పప్పు ఏం కాదు మేము కూడా నిప్పేనని నిరూపించుకున్నారు. అది వేరే సంగతి అయినప్పటికీ మోడీ చాలా వ్యవహారాలన్నీ ఈ మధ్య తెరచాటునే జరుగుతున్నాయి. మీకు గతంలో గుర్తుంటే కనుక మరి రష్యా నుంచి పుతిన్ వచ్చిన సమయంలో మోడీ పుతిన్ ఇద్దరు కలిసి ఒకే కారులో మిగతా ఎవరూ లేకుండా ప్రైవేట్లో సంభాషణ చేసుకున్నారు. ఆ సమయంలో కూడా కొన్ని సోషల్ మీడియాలోనే బీజేపీ తాలూకు సోషల్ మీడియాలో బయటకు వచ్చింది ఏంటంటే పుతిన్ మోడీ ప్రాణహాని జరిగే అవకాశం ఉందనే విషయాన్ని మోడీకి చెప్పాడు. బంగ్లాదేశ్లో ఏదో ఒక సిఐఏ ఏజెంట్ చనిపోవటానికి ఇది కారణం అని కూడా చెప్పాడు. మోడీకి ప్రాణహాని ఉంది అనేది ఆ రోజున వాళ్ళు చేసుకుంటే ఈరోజు బయటపడ్డ వ్యవహారం ఏంటి, రష్యా దగ్గర నుంచి మనం 5వ తరం విమానాలని యుద్ధ విమానాలని కొంటున్నాం. ఇది రహస్యమైన డీలు. ఇలాంటి ఒక డీల్ జరిగే అవకాశం ఉండదు ఆ రోజు. మరి ఇద్దరు పర్సనల్గా మాట్లాడుకున్నప్పుడు ఏదైనా ఒక దేశం నుంచి మనం విమానాలు కొనుక్కుంటున్నామంటే అందులో రహస్యంగా డీల్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది, బాహాటంగానే చేసుకోవచ్చు. కానీ ఎందుకో తెలియదు. కాకపోతే ఫ్రాన్స్ నుంచి మనం రఫేల్ యుద్ధ విమానాలని, అది కూడా 4.5 తరానికి చెందిన యుద్ధ విమానాలు, వాళ్ళు కూడా దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేరు కాబట్టి ఇది కొనుక్కుంటున్నారు. బట్ డైరెక్ట్గానే చేసుకోవచ్చు కదా. ఇలాంటి రహస్యాల పనులైనా గట్టిగా చేస్తారు. దీంతో పాటుగా ఏదో ఒక డీప్ స్టేట్ ఒకటి ఉంది, దాంట్లో ఆపరేషన్ 37 అని ఒకటి చేసి బీజేపీ 37 మంది ఎంపీలని లాగటానికి ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనక సొరెస్
హస్తం కూడా ఉంది అని బీజేపీ వాళ్ళే దాన్ని బయట పెట్టుకొని మా మీద దాడి జరగబోతుంది, కుట్రలు జరుగుతున్నాయి అని అదొక సమాచారాన్ని బయట పెట్టారు. ఇక టార్గెట్ అంశానికి వస్తే రాహుల్ గాంధీ ఒక్కడితో వదిలిపెట్టారా? సోనియా గాంధీని కావచ్చు, ఇందిరాగాంధీని కావచ్చు, రాజీవ్ గాంధీని కావచ్చు, ఇంకా నెహ్రూ దాకా కూడా వెళ్ళారు. నెహ్రూ కూడా ఏదో అమ్మాయిలతో సిగరెట్లు తాగుతున్నాడు అనే ఫోటోలన్నీ రిలీజ్ చేసి మొత్తం బీజేపీ సోషల్ మీడియా చేసిన పనులన్నీ మనకన్నీ బాగా తెలిసినవే. మోడీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీని ఎన్ని రకాలుగా టార్గెట్ చేయాలో అన్ని రకాలుగా చేశారు. ఈవెన్ పర్సనల్ టార్గెట్తో సహా. గాంధీ మీద కూడా చాలా రకాలైన పుస్తకాలు రావటం కానీ, వీడియోలు రావటం కానీ, ఏవేవో పుకార్లు రావటం కానీ, ఇవన్నిటిని కూడా బయటపడి బీజేపీ తాలూకు సోషల్ మీడియానే తెరపైకి తీసుకొచ్చింది. టార్గెట్ చేయటంలో బీజేపీ ఎలా వ్యవహరిస్తుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అన్నట్టు. ప్రేమ విషయంలో వాళ్ళు ఇలాంటిది ఏం చూపించరు, కానీ ఇలాగా ఒకరిని టార్గెట్ చేయటం కానీ, వాళ్ళతోటి గొడవ పట్టడం కానీ ఇలాంటివి అయితే బాగా చేస్తారు. గతంలో మరి బీజేపీ ఎన్డీఏలో చాలా మిత్రపక్షాలు ఉన్నా అందరికీ చాప కింద నీరులాగా వాళ్ళ ముడ్డి కిందకి నీళ్లు తీసుకొచ్చి ప్రాంతీయ పార్టీలు మొత్తం చచ్చిపోయే విధంగా చేసిన ఘనత బీజేపీకి ఉంది. ఏది ఎస్పెషల్లీ మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జరిగేది. ఒకానొక సమయంలో చంద్రబాబు నాయుడుకి కూడా మా డోర్స్ మొత్తం టోటల్గా క్లోజ్ చేసేసామన్నారు. కానీ అవసరం వచ్చింది ఈ రోజున. ఇస్ బార్ 400 పార్ అని చెప్పుకున్న వాళ్ళు పూర్తి అధికారంలోకి వచ్చే సీట్లు సాధించలేమని వాళ్ళకే తెలిసిపోయి బీహార్లో నితీష్ కుమార్ తోటి ఒక డ్రామా, ఇక్కడ చంద్రబాబు నాయుడు తోటి కూటమి అనేది ఇంకొక డ్రామా. కాకపోతే ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా మన కేంద్రంలో ప్రభుత్వంలో ఎవరుంటారో వాళ్ళ సహకారం మనకు అవసరం, ఆ సహకారం లేకపోతే ఇప్పుడు రాష్ట్రాన్ని నేను మళ్ళీ తిరిగి గాడిలో పెట్టడం కుదరదు అని ఈయన కొంత సర్దుకున్నాడు. బీజేపీ వ్యవహార శైలి, మోడీ అమిత్ షాల వ్యవహార శైలియో తెలియక ఆ పని ఏం చేయలేదు. అవసరం కొద్దీ ఆగున్నాడు. ఇక అవసరం ఎలాగుందనేది మనకి కనపడుతుంది. అమరావతికి ఎప్పుడో 1000 కోట్లు ఇదిల్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత 15,000 కోట్లు వాళ్లే సావరెన్ గ్యారెంటీ పెట్టుకుని వాళ్లే తిరిగి కట్టే విధంగా మనకి ఆ గ్రాంట్ ఒకటిని 15,000 కోట్లు ఇప్పించారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు. ఈ సమయంలో రాహుల్ గాంధీ టార్గెట్ మాత్రం మోడీని విపరీతంగా చేశాడు. అదైతే కనపడుతుంది. ఎప్స్టీన్ ఫైల్స్లో మోడీ వ్యవహారం బయటపడింది కాబట్టి అమెరికా చేతిలో మోడీ కీలుబొమ్మ అయిపోయాడు అని. మరి అలాంటి వ్యవహారాలు మాట్లాడుతుంటే వీళ్ళకి మాత్రం మండుకొస్తుంది కదా. దీంతో పాటుగా ఈ మోడీ అమిత్ షాల వ్యవహార శైలి ఎలా ఉంటుంది అనంటే అవసరమైన రోజున వాళ్ళు ఖచ్చితంగా నిన్ను గట్టిగా వాటేసుకుంటానికి సిద్ధంగా ఉంటారు, లేకపోతే నీ భుజం మీద తుపాకీ పెట్టి ఎదుటి వాళ్ళని కాల్చడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఇక్కడ టీడీపీ తోటి సఖ్యంగానే ఉంటూ లోపాయికారీగా వైసీపీ తోటి కూడా సఖ్యంగా ఉండే పనులు చేస్తారు. అదేమో దొంగచాటుగా ఏమి కూడా కాదు, అది బయట పడిపోయే విధంగానే చేస్తూ ఉన్నారు. ఇలాంటి మోడీ అమిత్ షాలు ఈ రోజున ఎంత భయపడుతున్నారు అని అంటే రాహుల్ గాంధీ ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది అనేది దీని ద్వారానే అర్థమైపోతుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.